సమదుఃఖసుఖస్वस्थः సమలోష్టాశ్మకాంచనః తుల్యప్రియా ప్రియో ధీరః తుల్యనిందాత్మ సంస్తుతి. గుణాతీతుడైన వాడు బయట ప్రపంచంలో తిరిగేటప్పుడు ఎలా వ్యవహరిస్తాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ. ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సుఖ దుఃఖాలు, జయాపజయాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ గుణాతీతుడు సుఖం వచ్చినా దుఃఖం కలిగినా అతిగా స్పందించడు. రెండింటి పట్ల సమభావం కలిగి ఉంటాడు. దేనికి పొంగిపోడు, కృంగిపోడు. ఇటువంటి వాడి మనస్సు, బుద్ధి నిశ్చలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. దుర్వ్యసనాలకు లోనుకాడు. మనస్సుని ఆత్మయందు లగ్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను ఈ శరీరం కాదు అనే భావనలోనే ఉంటాడు. అటువంటి గుణాతీతుడికి కోరికలు, లోభత్వం ఉండవు. మోహం అసలే ఉండదు. దారిలో మట్టి బెడ్డ, రాయి, బంగారం కనపడ్డా వాటి వైపు ఒకే విధంగా చూస్తాడు. ఇది తనకిష్టం, ఇది తనకు ఇష్టం లేదు అనే భేదబుద్ధి వదిలిపెడతాడు. అది కావాలి, ఇది వద్దు అనే రాగద్వేషాలను పూర్తిగా విడిచిపెడతాడు. అటువంటి వాడికి ధైర్యం ఎక్కువ. దేనికి భయపడ్డు. ఇతరులు పొగిడితే ఆ పొగడ్తలకు పొంగిపోడు. అలాగే ఎవరైనా తనను విమర్శిస్తే ఆ విమర్శలకు కృంగిపోడు. రెండింటి పట్ల సమంగా స్పందిస్తాడు. అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవంతుడి ప్రసాదంగా భావిస్తాడు. లోష్టం అంటే మట్టి. మట్టి ఘనీభవిస్తే అశ్మం అంటే రాయి అవుతుంది. అదే మట్టిలో నుండి కాంచనం, బంగారం వస్తుంది. సమలోష్టాశ్మ కాంచన. రాయికి, బంగారానికి మూలం మట్టే అని తెలుసుకోవడమే. దేని మీద ఆసక్తి లేకుండా ఉండడమే గుణాతీత స్థితి. అంతేకాని మట్టిని, రాయిని బీరువాలో పెట్టి బంగారాన్ని బయట పారేయమని కాదు. అన్నింటికీ మూలం మట్టి అని తెలుసుకోవడమే. వాటి మీద విపరీతమైన ఆసక్తి లేకపోవడమే గుణాతీతమైన స్థితి అని తెలుసుకోవాలి.